ఆ జ్ఞానకిరణం సోకాలి అంటే అర్ధరాత్రిని లేవలసింది. రాముడు గుర్రమకి వెళ్ళిపోయాడు. వెంటనే వశిష్ఠుని ఆశ్రమానికి వెళ్ళాడు. గురువు దగ్గరికి తపన అర్ధరాత్రి వెళ్ళి తలుపు కొట్టాడు. అర్ధరాత్రి తలుపు కొడితే ఎలా తీస్తారండి? పాపం లోపల నుంచే వశిష్ఠుడు ఎవరు వారు అన్నాడు. అది తెలియకే వచ్చాను అన్నాడు. అది యోగ వాసిష్టం ప్రారంభం, అద్భుతమైన ప్రారంభం. వెరీ సెన్సేషనల్ బిగినింగ్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో. సెన్సేషనల్ బిగినింగ్. మీరెవరో అన్నాడు. లోపల నుంచి నువ్వెవరో అన్నాడు. ఆయన తలుపు కొట్టగానే నువ్వెవరో అంటే అది తెలియకే వచ్చాను అన్నాడు. నేనెవరో నాకు తెలిస్తే మీ దగ్గరికి ఎందుకంటే రావడం అంటే, నేను దశరథుని కుమారుణ్ణి అనగానే వశిష్ఠుడి వారు కంగారు పడితే తలుపు తీస్తారు. ఇప్పుడు తీస్తారు, అప్పుడు తీసేవాడు కాదు. అప్పుడు వశిష్ఠుడే రాజు వచ్చినా ఏం తీయడైన పొద్దున రమ్మని చెబుతాడు అంతే. కానీ వశిష్ఠుడు ఎందుకు తలుపు తీశాడు అంటే, నేనెవరో అనగానే ఆయనకు వినిపించిన సమాధానం ఏమిటంటే, అది తెలియకే వచ్చా. ఇవ్వబోయ్, ఇంతకంటే గొప్ప శిష్యుడు దొరుకుతాడా? నేనెవరో తెలియకొచ్చట. అతనికి వెంటనే మనం బోధ చేయాలి, ఆలస్యం చేయకూడదు. ఆత్మజ్ఞానం తపన పడుతున్నాడు. ఏమో కుర్రాడు ఏమైపోతాడో, 13 ఏళ్ళ అబ్బాయి 14 ఏళ్ళ అబ్బాయి ఏమైపోతాడు, పిచ్చి ఆలోచన ఏదైనా వస్తే అని వెంటనే తలుపు తీశాడు. అక్కడే యోగ వాసిష్టం ప్రవచనం ప్రారంభించాడు. పొద్దున్నకి దశరథుడికి తెలిసి, స్వామి అది ఏదో మేము కూడా వింటాం కదా, మా దగ్గరికి రండి, రాజమందిరంలో చెప్పండి అంటే 18 రోజుల్లో 32,000 శ్లోకాలు ముగించి చెప్పాడమ్మా. 18 రోజులు జరిగింది ఈ ప్రవచనం. సరిగ్గా ఏర్పేడు వ్యాసాశ్రమం వాళ్ళు వేసిన 32,000 శ్లోకాల పుస్తకంలో ఏ రోజు ఎంత భాగం ముగిసిందో, సాయంత్రం ఎలా జరిగిందో, మళ్ళీ ఉదయం ఎలా మొదలైందో, సాయంత్రం వెళ్ళిపోయేటప్పుడు సభలో ఎవరున్నారో, ఉదయం ఎవరున్నారో, ఈ వివరాలన్నీ ఉన్నాయి. 18 రోజుల్లో 32,000 శ్లోకాల ప్రవచనము పూర్తయింది. అది రాముడికి కాబట్టి మనకెలా కుదురుతుంది? చెప్పేవాడు వశిష్ఠుడు, వినేవాడు రాముడు కాబట్టి సరిపోయింది. అలాగే వాళ్ళు మాతృభాషే సంస్కృతం గొడవలేదు. అలా 18 రోజులు చెప్పినప్పుడు దానికి చీఫ్ గెస్ట్, ముఖ్య అతిథి ఎవరో తెలుసా? ఇప్పుడు ఈ వెనకాల ఉన్న చిత్రం చూడండి మీరు. నేను కార్యకర్తలు ఏమండి ఏ బొమ్మ పెట్టమంటారో అనగానే నేను వెతికి ఆ బొమ్మ పంపించా. వశిష్ఠుడు బోధిస్తున్నాడు. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుడు నలుగురు కూర్చుని వింటున్నారు. పక్కనే దశరథ మహారాజు ఉన్నాడు, గమనించండి. అది కాకుండా ఆసనం మీద వశిష్ఠునితో సమానంగా మరొకరు కూర్చున్నారు. వారెవరండి? అక్కడ పెద్ద ఫోటో అనుకోకుండా అక్కడే వచ్చింది చూడండి. విశ్వామిత్ర మహర్షి సరిగ్గా కమండలం ఇలా పెట్టి ఎవరినో శపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన యాంగిల్ ఎప్పుడు అలాగే ఉంటుంది. ఆయన ఫోటోకు పోజ్ ఇమ్మంటే అలాగే ఇస్తాడు, వాడు చేపిస్తా. కొంచెం కోపం ఎక్కువ. మాదే అదే గోత్రం, అందుకని కొంచెం ఉంటుంది, తట్టుకోవాలి. ఏం చేద్దాం? విశ్వామిత్ర గోత్రం తప్పదు. మేము అధర్మాన్ని చూసి ఊరుకోలేము. అలాగే ఏదో ఒకటి అంటాం అంతే. అందుకని కమండలం చూశారా? విశ్వామిత్రుడు వచ్చాడు. వస్తూ సరిగ్గా ఇలా కమండలం పట్టుకుని వచ్చాడు. వెంటనే యోగ వాసిష్టం ప్రారంభంలో ఉండే శ్లోకం ఒకటి చెప్పుకుని మనం ముందుకెడదాం. అక్కడ ఉన్న సభలో ఉన్న పెద్దల్లో ఒక ఆయన చమత్కారంగా ఓ మాట అన్నాడు. స్వామి, నువ్వు గాది మహారాజు కుమారుడివి, రాజ్యం వదిలేశావు, భార్యా పిల్లలను వదిలేశావు, సమస్త వైభవాల్ని వదిలేశావు, యుద్ధం చేయాలనే భావన, పరాక్రమం, కోపం అన్నీ వదిలేశావు, కానీ కమండలం వదలలేదేమయ్యా అన్నాడు. ఆ కమండలం ఆయన పట్టుకుని కూర్చుంటే అన్నీ వదిలేసావు, కమండలం వదలలేదని మనం తెలుసుకోవలసిన మాట వాల్మీకి రచన. విశ్వామిత్రుడు నోట వచ్చింది. ఎందుకు వదులుతానయ్యా కమండలాన్ని? కమండలానికి నాకు ఉండే అనుబంధం ఏమిటో నీకు తెలుసా? అనంత జీవిత దశా సఖీమేకాం అనిందితాం ధారయంతం కరే శ్లక్ష్ణాం ధారయంతం కరే శ్లక్ష్ణాం కుండీం అమ్లానమానసాం. కమండలం గురించి వాల్మీకి మహర్షి విశ్వామిత్రుడు నోట చెప్పించిన ఈ శ్లోకాన్ని మనం పూజల్లో ఎప్పుడు కలశంలో నీళ్లు పోసినా చదువుకోవాలమ్మా పవిత్రంగా. అదంతా పవిత్రం. నేను ఎందుకు వదులుతానయ్యా కమండలాన్ని? ఇది నాకు ప్రియురాలు అన్నాడు ఆయన. భార్య కూడా కాదు, ఇది నాకు ప్రియురాలు. ప్రియురాలు భార్య ప్రియురాలు కావాలని గ్యారంటీగా ఏం లేదు, ప్రియురాలు భార్య కావాలని లేదు. అది అంతే లెక్క, అంతకంటే వ్యాఖ్యానించక్కర్లేదు. ఇంకా ప్రియురాలు భార్య కాకపోయినా నష్టం లేదు. ప్రియురాలు అంటే ప్రియురాలు అంతే, అదేమిటో. భార్యే ప్రియురాలు అయితే వాడినే శ్రీరామచంద్రుడు అంటారు, ఇంకేమన్నారు. అదే పద్ధతి. ఆయన ఏమంటాడంటే ఇది నాకు ప్రియురాలయ్యా, అనంత జీవిత దశా సఖీం, నా జీవితం అంతా నాతో కూడా ఉన్న ప్రియురాలు ఈ కమండలం ఒక్కటేనయా, నేను ఎలా వదిలేస్తాను అన్నాడు.
ఏకాం ఒక్కతే, అనిందితాం ఎటువంటి దోష ప్రవర్తన లేని ప్రియురాలు. ఈ కమండలం ఎప్పుడూ ఏమీ దోషం చేయలేదు. ఇది వ్యక్తికి వర్తిస్తుంది, కమండలానికి వర్తిస్తుంది. కమండలం ప్రకారం చెప్పుకుందాం. అటువంటి కమండలం లాంటి వ్యక్తులే యోగ వాసిష్టం వినడానికి చెప్పడానికి అర్హులు. అందుకని కమండలానికి రెండు అర్థాలు ఇక్కడ. అనంత జీవిత దశ సఖీం, ఆయన జీవితం అంతా ఆయనతో ఉంది. కమండలం పరంగా చెప్పుకుందాం. అనిందితాం, దానికి ఎక్కడ పగుళ్ళు లేవు. కమండలం బాగుండడం అంటే ఏమిటి? పగుళ్ళు లేకపోవడం. లేకపోతే మట్టి అక్కడక్కడ గడ్డ కట్టేసి, కుండ అయినా సరే మట్టి గడ్డ కట్టింది అనుకోండి, బాగులేదు, సరిగ్గా తయారు చేయలేదు, కుమ్మరాయ అని అంటాం మనం. దానికి పగుళ్ళు బీటలు ఏం లేవు, అది అనిందితాం. ధారయంతం కరే, ఆయన చేత్తో ధరించి ఉన్నాడు. శ్లక్షణం, చాలా అందంగా ఉంటాయి కొన్ని కమండలాలు, కొన్ని కూజాలు, మంచినీళ్ల కుండలు కూడా చూడండి. ఈ మధ్యన వేసవకాలంలో అమ్ముతూ ఉంటారు పాపం కుమ్మరి వారు. ఎంత అందంగా, ఒక శిల్పి అండి. కుమ్మరి అంటే ఒక శిల్పి అండి. ఈ దేశంలో ప్రతి వృత్తి పనివాడు ఒక శిల్పి. ఒక శాలెవారు అంటే ఆయన ఒక శిల్పి. బట్ట ఎంత అందంగా తయారు చేస్తాడు. ఒక కమ్మరి అంటే ఒక శిల్పి. ఇనప పనిముట్టు ఎంత అందంగా తయారు చేస్తాడు. ఒక స్వర్ణకారుడు అంటే ఒక శిల్పి. ఈ ఆభరణాలు ఎంత చక్కగా, ఎంత శ్రమ పడితే వస్తుంది అది. అందున బంగారం రవ్వ కింద పడిందంటే ఇవాళ తొలం 78,000, చచ్చిపోతారు. ఎంత జాగ్రత్తగా వాళ్ళు శిల్పులు. మరి దేవాలయాల్లో శిల్పుల గురించి ఇంకా చెప్పకల. బండరాతిని పట్టుకుని భగవంతుడి కింద మారుస్తున్నాడు, అంతకంటే శిల్పులు ఉంటారా? టీటీడీ సభ్యత్వంలో నాకు బాగా నచ్చిన విషయం చెబుతా. 24 మంది సభ్యులను పెట్టారు. ముందు సంఖ్య తగ్గింది, చాలా ఆనందించాను. అనవసరంగా జుంబో జట్టుగా 100 మందిని పెట్టుకున్నాను. 24 మందిలో ఒక్క ఆయన పేరు చూసి నేను నమస్కారం పెట్టు. ఆనంద సాయి అని యాదాద్రి దేవాలయానికి ఆర్కిటెక్ట్గా పనిచేసాడమ్మా. ఆయన అందులో పెట్టారు. ఒక పవిత్రమైన దేవస్థానంలో ఉండవలసిన వాళ్ళు అటువంటి వాళ్ళు. వారిని పెట్టిన వారికి, వారి పేరు ముఖ్యమంత్రికి చెప్పిన వారికి కూడా నేను నమస్కారం చేస్తున్నాను. అలా ఉండాలి పెట్టడం అంటే. నేను చదివి అందరి పేరు చూసి ఇది చూసా, ఈయన ఒక్కడు సరైన వాడు రానుకున్నాను. సరిగ్గా దానికి తగిన దేవాలయం నిర్మాణం, శిల్పం అది తెలిస్తే అటువంటి దేవాలయాల్లో ఉంటే ఏమైనా స్థాపత్య దోషాలు ఉంటే పట్టుకుంటారు. అమరశిల్పి చక్కని సినిమాలో లాగా అటువంటి వాళ్ళని పెట్టాలి. అలాగే శిల్పి, మన దగ్గర వృత్తి పని వాళ్ళందరూ శిల్పులండి. అందుకని కమండలం బాగుంది అంటే శ్లక్షణం, చాలా అందంగా సున్నితంగా ముద్దొచ్చేలా ఉంది. అదేదో కుండ మొక్కలా లేదు, ముద్దొచ్చేలా ఉంది. అంతేకాదు కుండీం, అది నీళ్ళతో నిండి ఉంది. అమ్లాన మానసాం, లోపలెక్కడా మట్టి రేణువులు కానీ వేరే రకంగా కానీ ఏమీ నీళ్లల్లో కల్తీ కనపడడం లేదు. ఇది కమండల పరంగా అర్థం. మరి యోగ వాసిష్టం వినే శ్రోతలుగా మనకు ఉండాల్సిన అర్హత కూడా ఇందులోనే ఉంది. అందుకే నేను ఈ శ్లోకంతో ప్రారంభిస్తున్నా. అనంత జీవిత దశా సఖీం, ఈ యోగ వాసిష్టాన్ని మీ జీవితం మొత్తం మీతో ఉండాల్సిన మహాగ్రంథంగా మీరు భావించండి. అది లెక్క. ఇంట్లో ఉండాలి ఖచ్చితంగా. 8 సంపుటాలు ఉండాలి. రోజుకి 2 పేజీలైనా చదవాలి. అవుతుంది, ఏం అక్కర్లేదు. ఏర్పేడు వ్యాసాశ్రమం వారు ఒక 8 సంపుటాలు వేశారు. ఒక సంపుటంలో 4,000 శ్లోకాలు. 8 నాళ్ళు 32,000. 32,000 శ్లోకాలు క్రమం తప్పకుండా ఇప్పటికి 3 సార్లు అధ్యయనం చేసే యోగ్యత నాకు కలిగింది, అర్హత నాకు కలిగింది. మొత్తం 32,000. అందులో ముఖ్యం, అతి ముఖ్యం అన్ని టిక్కులు పెట్టుకోవడం వల్ల ఇవాళ హాయిగా తేలిగ్గా వచ్చి మాట్లాడగలుగుతున్నాను. ఇప్పటికిప్పుడు చదివితే ఏమిటి వస్తుంది? ఇది చదివి నేను 10 ఏళ్ల బట్టి నేను చదువుతూనే ఉన్నా. పైగా నాకు నిత్య పఠన గ్రంథం ఇది. రోజుకి ఓ 2 పేజీలైనా పూర్తి అవ్వాలి. ఆ ముఖ్యమైన శ్లోకాలు ఒక 4-5 అయినా చదవాలి, లేకుండా కుదరదు. అంత ముఖ్యమైనది. అనంత జీవిత దశ సఖీ, మీ 3 రోజులు మీరు వినే ప్రవచనాన్ని మీ జీవితం మొత్తంలో మీతో ఉండేటువంటి ధర్మ సహచరిగా భావించండి. ఏకాం, ఇది ఒక్కటే, ఇంకేమక్కల్లా. ఎందుకంటే ఇంతకంటే పెద్ద గ్రంథం లేదు. రాశిలో 32,000 శ్లోకాలు ఏమీ లేవు. మిగిలిన భగవద్గీత, రుభుగీత, అష్టావక్ర గీత అన్నీ దీనికంటే చాలా తక్కువ. దీని తర్వాత సెకండ్ పొజిషన్ ఏమిటంటే రుభుగీత, అది 3,000. ఇది 32,000, అది 3,000. దాని తర్వాత స్థానం భగవద్గీత, అది 700. దాని తర్వాత స్థానం అష్టావక్ర గీత, అది 300. దాని తర్వాత స్థానం వేదాంత రెండేమో, అది 100 శ్లోకాలే. దాని తర్వాత స్థానం దక్షిణామూర్తి స్తోత్రం, అది 10 శ్లోకాలు. దాని తర్వాత స్థానం మనీషా పంచకం, అది 5 శ్లోకాలు. దాని తర్వాత శ్లోకం శంకరాచార్య ఏకశ్లోకి, అది మన వేదాంత శాస్త్ర రహస్యం. అంటే మొత్తం వేదాంత పరిజ్ఞానాన్ని ఒక్క శ్లోకంలోనూ అందించింది మన శంకరాచార్యులే, మన ఆచార్యులే. 32,000 శ్లోకాల్లోనూ అందించింది భారతీయ ఆచార్యులే. మన వాళ్ళు విస్తృతంగానైనా చెప్పగలరు, సంక్షిప్తంగానైనా చెప్పగలరు. అందుకని రాశిలో దీన్ని మించింది లేదు. వాసి ఏమిటో మీరు చూస్తూనే ఉంటారు ఖచ్చితంగా.
క్వాలిటీలో కూడా దీన్ని మించింది లేదు. క్వాంటిటీ సరే, క్వాలిటీలో కూడా దీన్ని మించింది లేదు. అనంత జీవిత దశా సఖీం ఏకాం అనిందితాం. మన ప్రవర్తన కూడా అనిందితాం, ఎవ్వరూ నిందించే విధంగా ఉండకూడదు, వేలు పెట్టి చూపించేలా ఉండకూడదు. అప్పుడే మనం యోగ వాసిష్టం వినడానికి, ఆచరించడానికి అర్హత కలిగిన వాళ్ళం అవుతాం. ముందు మన ప్రవర్తన సరిచేసి, మన మాట బాగుందా, మన ఆలోచన బాగుందా, మన చేతలు బాగున్నాయా? ఈ మూడే కదా త్రికరణాలు అంటే, మనస్సు, మాట, చేత. ఈ మూడు బాగున్నాయో చూసుకోవాలి. ధారయంతం కరేస్ లక్షణం. అందంగా ఉండాలి, మనిషి కూడా అందంగానే ఉండాలి, సున్నితంగా ఉండాలి. వేదాంతం తెలిసినంత మాత్రాన్ని వెర్రి వెధ వల్ల ఉండాల్సిన అవసరమే లేదు. బిచ్చగాళ్ళ కనపడక్కర్లేదు, కావాలని గడ్డాలు పెంచక్కర్లేదు, కావాలని ముతక బట్టలు తొడగక్కర్లేదు. అలా ఉండమని ఎవరూ చెప్పరు. మనకి దైవాలలో శంకరుడు ఏమీ అక్కర్లేని మహాయోగిలాగా పులి చర్మం కట్టుకుని ఉంటాడు. మరి శ్రీ మహావిష్ణువు ఎలా ఉంటాడండి? మహావైభవంతో ఉంటాడు. ఈయన దేవుడే, ఆయన దేవుడే కాదని ఎవరంటారండి? విష్ణువు భోగయోగి, శివుడు త్యాగయోగి. మన చుట్టూ ఏమీ ఉన్నా ఒకలాగే ఉంటాం, ఏమీ లేకపోయినా ఒకలాగే ఉంటాం. అన్నీ ఉన్నా వాటి మీద దృష్టి లేకుండా ఆత్మ మీద నీ దృష్టి ఉందంటే నువ్వు విష్ణువుతో సమానం. ఏమీ లేకపోయినా లేదని ఏడవకుండా ఆత్మ మీదే నువ్వు దృష్టి పెట్టావంటే శివుడితో సమానం. ఏదైనా పర్వాలేదు. ఇప్పుడు ఉన్నా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు. పేదరికాన్ని, ఐశ్వర్యాన్ని రెండు సమానంగానే భావిస్తాం. అంతకంటే యోగం ఏమిటి? అలాగా ఏకాం అనిందితాం శ్లక్షణాం. అందంగా కూడా ఉండాలి మనిషి. ఆడైనా మగైనా వీలేం పని కట్టుకుని అలంకరించుకోక్కర్లేదేమో. ఉన్నందాన్ని ఎందుకు చెడగొట్టుకోవడం? ఇక్కడ మొహం కొట్టుకుంటే సరిపోదా, బొట్టెట్టుకుంటే సరిపోదు. దానికి 16 రకాల పుయ్యాలు ఏమిటి ఇక్కడ? పని కట్టుకుని అరగంట మేకప్ చేసుకోవడము తప్పే. అసలు ఏమీ లేకుండా ఎడ్డి మొహం, జిడ్డు మొహం వేసుకుని రావడం కూడా తప్పే. అలా ఉండమని చెప్పదు. అంతే, అందంగానే ఉండాలి. ధారయంతం కరే శ్లక్షణాం కుండీం. ఎప్పుడు నీరు నిండిన దాన్ని కుండి అంటారు. మన మనస్సులో కూడా సంతోషం అనే జలం పూర్తిగా ఉండాలి. ముదమృతాపూర్ణే మనఃకలశే అంటారు శంకరాచార్య శివానంద లహరిలో. మనస్సు అనే కలశాన్ని భగవంతుడి దగ్గర పెట్టాలట. ఎటువంటి మనస్సు అనే కలశం అంటే సంతోషం నిండిన మనస్సు. అది పెడితే చాలు. ఇంకే నువ్వు ఆకులు పువ్వులు పెట్టావా లేదా మాకు అనవసరం అని. ముదమృతాపూర్ణే, ముత్ అనేటువంటి అమృతంతో నింపి మనస్సును అక్కడ పెట్టాలి. ముత్ అంటే సంతోషం. ముత్ ముదవు ముదగ అంటారు. ఎప్పుడు సంతోషంగా. సంతోషం ఎప్పుడు ఉంటుంది? ఉన్నది చాలు, ఉన్నది చాలు అనుకుంటే సంతోషం ఉంటుంది. వారికి ఉంది కానీ నాకు లేదు, నా బతుకు ఇంతే అనుకుంటే ఏడుపు మొహమే ఉంటుంది ఇక్కడ. వారికి బోల్డ్ రోగాలు ఉన్నాయి, అవి కూడా నీకు లేవు. సంతోషించరాదా? ఎంతసేపు డబ్బులో పోల్చుకుంటాం, హోదాలో పోల్చుకుంటాం, అధికారంలో పోల్చుకుంటాం, అందంలో కూడా పోల్చుకుంటాం. అనారోగ్యంలో పోల్చుకోవేమండి? దేశంలో ఇవాళ చాలామంది అనారోగ్యవంతులు కనపడుతున్నారు. మనకి ఏ అనారోగ్యము లేదు అంటే అంతకంటే అదృష్టం లేదు. ఈ సభ మొత్తం మీద బీపీ షుగర్లు రెండూ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే వారు శ్రీ మహావిష్ణువుతో సమానం. వారికి నమస్కారం. మీరు కూడా నాకు నమస్కారం చేయండి, నాకు లేవు. అంచేత మనకేదో వాడుకున్న పొలం లేదు, వాడుకున్న స్థలం లేదు, వాడుకున్న ఇల్లు లేదు, వాడుకున్నట్టుగా అందమైన జుట్టు లేదు. ఈ గోలంతా ఎందుకంటే వాడుకున్న బీపీ షుగర్లు మనకు లేవు. వాడు కోట్లు సంపాదించబట్టే బీపీ షుగర్ 2 వచ్చేసాయి ఇక్కడ. ఆ సంపాదన లేకపోతే ఇవి వచ్చేవి కాదు, ఇన్ని పనులు ఉండవు కదా. ఇది సంతోషం. ఇప్పుడు సంతోషం మన చేతుల్లో ఉందండి. దాని గ్రహస్థితికి దానికి సంబంధమే లేదు. ఏమిటో నా జీవితం అంతా ఇలా యోగం ఎవరు రాసి పెట్టారమ్మా? బాల్ పెన్నా, రెడ్ పెన్నా, ఏ పెన్తో రాశారు? పిచ్చి మాటలని ఎవడు రాస్తాడు? నీ జీవితం రాయడం బ్రహ్మదేవుడికి ఏం పని? ఇదో నమ్మకం బాగా పెంచేసుకున్నాం మనం తప్పించుకోవడానికి. మనం చేసిన దిక్కుమాలిన వ్యాపారాలు ఇవన్నీ నష్టపోయాం. మనం ఒప్పుకోవడం ఇష్టం లేక బ్రహ్మదేవుడు అలా రాశాడు. మరి నువ్వు బాగుపడ్డం ఇష్టం లేక వాడు రాశాడు. ఇక్కడ నేను నిరూపించమనండి ఎవరినైనా. ఏం 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 చెప్తారండి మాటలు? ఇక్కడ జాతిని నిర్వీర్యం చేస్తున్నారు ఈ మాటలు చెప్పి. ధారయంతం కరే శ్లక్షణాం కుండీం. ఎప్పుడు జలపూర్ణమైన కుండీలాగా ఉండాలి మన మనస్సు, సంతోషమైన జలంతో. అంతేకాదు అమ్లాన మానసాం. సరిగ్గా మన మనస్సు ఎలా ఉండాలి? అమ్లాన. మ్లాన అంటే వాడిపోయిన, అమ్లాన అంటే ఎప్పుడూ వాడిపోని పారిజాత పుష్పంలాగా నిరంతరం చమక్ చమక్ అన్నట్టుగా ఉండాలి మనస్సు. ఏ కొత్త విషయం తెలుసుకుందామా అన్న ఉత్సాహంతో ఉండాలి. అది అమలాన మానసాం. అది ఎవరు చెప్పినా పర్వాలేదు. యోగ వాసిష్టంలోనే ఒక సందర్భంలో చెప్తారు, అప్యుక్తం పద్మజన్మనా యుక్తియుక్తముపాధేయం బాలాదపిచ అంటాడు. యుక్తియుక్తమైన మాట చెబితే నీకంటే చిన్నవాడు చెప్పినా చిన్నపిల్లాడు చెప్పినా సరే వెంటనే విను. నువ్వెవడు నాకు చెప్పడానికి అనద్దు. నా కళ్ళ ముందు పుట్టావు, గుడ్డొచ్చి పిల్లని వెక్కిరిస్తూ ఈ వంకర మాటలన్నీ వద్దండి. మన వయస్సు కంటే అతను చిన్నవాడు కావచ్చు, కానీ
అంత జ్ఞానవంతుడు కూడా కాకపోవచ్చు, కానీ ఒక చెప్పిన మాట ఒకటి మంచిదే కదా, చాలా మంచి మాట చెప్పావా అనొచ్చు కదా. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఎవరో విదేశాల్లో ఉండే అమ్మాయి చేసిన వ్యాఖ్యానం గురించి మీకు చెప్పాను కదా, నా అమ్మాయికి నిండా 25 ఏళ్ళు లేవు, మరి నా వయస్సు ఎంత, నాకున్న గ్రంథ పరిజ్ఞానం అంతా, అమ్మాయికున్న జ్ఞానం అంతా. కానీ ఆ మాట నాకు ఆశ్చర్యం కలిగించి మీకు చెప్పాను లేదా, మీరు చప్పట్లు కొట్టారే లేదా? భగవంతుడి మీద ఉండే అపారమైన విశ్వాసంతోనే అమ్మాయి చెప్పింది కదా. మరి ఇంకేమండి, ఇంక పెద్ద చిన్న తేడా ఏమిటి ఇక్కడ? అంచేతను ఎవరు చెప్పినా ఆ మాట మనం ఒప్పుకోవచ్చు. అలాగే యుక్తియుక్తంగా లేకపోతే, హేతుబద్ధంగా లేకపోతే, తర్కబద్ధంగా లేకపోతే, అప్యుక్తం పద్మజన్మన బ్రహ్మదేవుడు చెప్పాడైనా సరే తోసిపారేమని చెప్పారు. యోగవాసిష్టంలో చెప్పారు. నువ్వు ఊరికే నమ్మక. మనుషుల్ని బట్టి మాటలను గౌరవించద్దండి, దయచేసి మాటలను బట్టే మనుషుల్ని గౌరవించండి. ఖచ్చితంగా మాట బాగుంటేనే మనిషిని గౌరవిస్తాం, లేకపోతే తీసిపారేస్తాం. మనిషిని ముందు గౌరవించడం నేర్చేసుకుని ఆయన ఏం చెప్పినా పాటించడం మొదలెట్టాను, గంగలో ముంచేస్తాడు మన బట్టికెళ్ళి. ఇక్కడ నన్ను గౌరవిస్తున్నారు కదా అని ఇగో అహంకారం వచ్చేస్తుంది. వెంటనే నేనేం చెప్తే అది పాటిస్తున్నారు కదా అని అడ్డమైన చేదస్తాలు చెబుతాడు. ఇక్కడ మనం మట్టే పోతాం. ఇక్కడ అవసరం లేదు, చెప్పిన మాట యుక్తియుక్తంగా ఉంటేనే వింటాం, లేకపోతే బ్రహ్మదేవుడు చెప్పినా వినం. యుక్తియుక్తమా కాదా అనేది మన బుద్ధి నిర్ణయిస్తుంది. ఆ మాత్రం బుద్ధి మనకుంది, అంత బుద్ధి లేకుండా ఎవరు లేరు ఇక్కడ. నీ బుద్ధిని, నీ శౌర్యాన్ని, నీ పౌరుషాన్ని పెంచేటువంటిదే యోగ వాసిష్టం. నీ మీద నీకు నమ్మకం కలిగించడమే ఈ 3 రోజుల్లో నేను చేసే పని, అంతకంటే లేదు. ఇక్కడ ఆత్మవిశ్వాసాన్ని పెంచడం, పరమాత్మ విశ్వాసాన్ని పెంచడం. అందుకని అమలాన మానస, ముందు మన మనస్సులో ఒకరి పట్ల ద్వేషం, ఒకరి పట్ల ప్రేమ, ఇలాంటివి కాదు. ఆ ప్రేమ ద్వేషాలన్నీ ధర్మాన్ని బట్టి ఉండాలి, మంచితనాన్ని బట్టి ఉండాలి. అది కూడా వ్యక్తుల్ని ద్వేషించకూడదు, వాళ్ళ వ్యక్తిత్వంలో ఉండే లోపాన్ని మాత్రమే ద్వేషించాలి. మంచి వాళ్ళని ప్రేమిస్తున్నామనేది అమాయకపు మాట. మంచితనాన్ని ప్రేమించాలి. చెడ్డవాళ్ళని ద్వేషించొద్దు, చెడ్డతనాన్ని ద్వేషించాలి. ఆ తనం పోయింది, వాళ్ళు మంచితనం వచ్చిందంటే మామూలే, మనకేం అభ్యంతరం, మనం కోరుకుంటున్నాం రావాలని. అప్పుడే లోకం బాగుంటుంది, మనము బాగుంటాం. అమలాన మానసాం అంటే అర్థం అది. ఆ అర్హత ఉంటేనే యోగ వాసిష్టం.